అందరికీ నమస్కారం. సోదరులారా, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం దాడులను ప్రతి పౌరుడు, ప్రతి యువకుడు, ప్రతి యువతి తీవ్రంగా ఖండించాలి. అంటే ఒక మాట చెప్పేస్తే దాడి చేసేస్తారా? అందులో నిజాలు ఎంతో ఉన్నాయో చూసుకోరా? కేవలం ఒక మాట చెప్పేశారు, దాడి చేయడమే. ఇంతకుముందు కూడా చాలా చోట్ల ఈ బీజేవైఎం వాళ్ళు, ఏబీవీపీ వాళ్ళు ఈ విధంగా చాలా దాడులు చేశారు. వీళ్ళు బీజేవైఎం ఎప్పుడు కూడా ఏదైనా ఒక చిన్న మాట వచ్చేస్తే సరిపోతుంది, వెంటనే దాడి చేసేస్తారు. చెప్పినోడు ఎవరు ఉంటారో వాడు తెలియదు. ఇతరుల పైన ఏమి తెలియని వాళ్ళ పైన దాడులు చేసి వాళ్ళ ఆస్తి నష్టం చేయడము, వాళ్ళ ఇల్లు తగలబెట్టడము, వాళ్ళ అంగళ్ళు తగలబెట్టడము, సర్వనాశనం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు కావాలని చేపిస్తున్నాయి ఇవన్నీ. ఈ విధంగా చూస్తుంటే నిన్న బీజేవైఎం దాడులు, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడిని రాష్ట్ర ప్రభుత్వం కూటమి, టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి కావాలని ప్రేరేపించి పంపించినట్టుకుంది. ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేసి తీవ్రంగా శిక్షించలేదు? ఈరోజు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీని జైల్లో పెట్టారు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారని. వైఎస్ఆర్సీపీ పెద్ద నాయకులపై కేసులు పెట్టారు, కేంద్ర కార్యాలయంపై టీడీపీ కేంద్ర కార్యాలయం దాడులు చేశారని. అయ్యా, ఎప్పుడు మీ ప్రభుత్వం ఉండదు. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి ఇటువంటి పనులు చేయాలనుకుంటే అసలు టీడీపీ ఉండదు రాష్ట్రంలో. టీడీపీ అనే వ్యక్తి రాష్ట్రంలో ఉండడు. దాన్ని మర్చిపోయి ఈరోజు మీరు కావాలని ముస్లింల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన, ఓబీసీల మీద దాడులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. మీకు అర్థమైంది తెలుసునా? ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ, ముస్లిం మైనారిటీ కలిస్తే ఎంత శాతం ఉంటుందో మీకు తెలుసునా? ఈ బీజేవైఎం నాయకులారా, మీకు అర్థమవుతుందా? మీరు ఖబర్దార్, ఇంకొకసారి మీరు కావాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై, నాయకులపై, కేంద్ర కార్యాలయంపై దాడులు చేస్తే సహించబోము. తిరిగి ప్రతి దాడులు ఉంటాయని హెచ్చరిక చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి ఇటువంటి దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇదే విధంగా గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా చేయాలనుకుంటే ఇన్ని రోజులు ఈ పార్టీని మడుగడ ఉండేదే కాదు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యక్తి పైన, ఏ నాయకుడి పైన ఎటువంటి దాడులను ప్రోత్సహించలేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కొట్టేదానికి ఒక మంత్రి, తిట్టేదానికి ఒక మంత్రి, దౌర్జన్యించడానికి ఒక మంత్రి, దూషించేదానికి ఒక మంత్రి, దోచుకునేదానికి ఒక మంత్రి, ఇసుక దోచుకునేదానికి ఒక మంత్రి, మట్టి దోచుకునేదానికి ఒక మంత్రి, మద్యం దోచుకునేదానికి ఒక మంత్రి. ఈ విధంగా మంత్రులు అయ్యారు. ఇదేనా మంత్రివర్గం అంటే? కొట్టేదానికి, తిట్టేదానికి, డెవలప్మెంట్ కాదా? 164 సీట్లు మీకు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ చేయాలని ఇవ్వలేదా మీకు? తిట్టేదానికి, కొట్టేదానికి, దౌర్జన్యం చేసేదానికి, పార్టీలో ఫిరాయింపు చేసుకునే దాని కోసం. దీనివల్ల మీరు పొందే ఆనందం ఏమిటి? దీనివల్ల మీరు పైశాచిక ఆనందం పొందవచ్చు కొన్ని రోజులు, తర్వాత ఉండదు. ఇదంతా ప్రజలు గ్రహిస్తున్నారు. ఇప్పటికీ 0 మార్కులు పడిపోయినాయి ఈ 100 రోజుల ప్రభుత్వానికి. దయచేసి ముస్లిం మైనారిటీ పైన, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల పైన దాడులు చేస్తే ఇంకా తిరిగి ప్రతి దాడులు ఉంటాయని గ్రహించమనవి. కావాలని ఈ టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి పైశాచిక ఆనందం కోసం జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లే పనిచేస్తున్నారు. దానికి ఏం సొడ్డు దొరకలేదు. తిరుమల లడ్డూని ఉపయోగించుకున్నారు, దేవుణ్ణి ఉపయోగించుకున్నారు. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి చూస్తారు. అన్నిటికీ తగిన శిక్ష ఆ స్వామి మీకు విధిస్తాడని నేను నమ్ముతున్నాను. జై హింద్, జై జగన్.